నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. నవంబర్ మాసము, ఈ నవంబర్ మాసం అనేటువంటిది గ్రహ సంచారాలు మారడానికి అనువుగా, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 4 to 6 ప్లానెట్స్ చాలా రకాలుగా ట్రాన్సిట్స్ అనేటువంటివి జరగబోతున్నాయి. ఈ క్రమంలో అసలు నవంబర్ మాసంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూసేటువంటి ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటే కనుక, రవిగ్రహ సంచారము నవంబర్ 17వ తారీఖున తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ రవి అనేటువంటి ఆయన వృశ్చిక రాశి అంటే కాలపురుషుని చక్రంలో ఇది 8వ స్థానం అవుతుంది. కుజగ్రహ సంచారం అక్టోబర్ 26 దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధగ్రహ సంచారము నవంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి వృశ్చిక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూనే మళ్ళా తిరిగి నవంబర్ 19వ తారీఖు తర్వాత తులారాశిలోకి ప్రవేశిస్తారు. మీరు బాగా గమనిస్తే కనుక నవంబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 19 దాకా అంటే 17, 18, 19 ఆల్మోస్ట్ 2.5 days పాటు రవి బుధులు కలిసి వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే గురుగ్రహ సంచారం డిసెంబర్ 5వ తారీఖు దాకా కర్కాటక రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది. శుక్రగ్రహ సంచారము నవంబర్ 2వ తారీఖున నీచ స్థితిలో కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి వాడే ఆయన తులారాశిలోకి ఓన్ హౌస్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నా కుంభరాశి యొక్క ఫలితాలు కూడా ఇస్తూనే మీనరాశిలో ఉన్నారు. రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ స్థితిగతుల యొక్క ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి నవంబర్ మాసంలో మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి యోగములు పట్టబోతున్నాయో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో ఈ యొక్క స్థితిగతుల యొక్క ఆధారంగా తులారాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, నవంబర్ మాసంలో తులారాశి వాళ్ళకి 2 నుంచి 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. ఎందుకు అని అంటే తులారాశి వాళ్ళకి లగ్నంలో సంచారం చేసేటువంటి శుక్రగ్రహ సంచారం యోగదాయకంగా కనబడుతుంది. లాభంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది యోగదాయకంగా కనబడుతుంది. ఈ 2 రోజులకు ఒకసారి మారేటువంటి చంద్రగ్రహ సంచారములతో కలిపి 3 గ్రహ సంచారాలు అంటే 3 ప్లానెట్స్ మీకు యోగదాయకంగా కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే 1, 2 స్థానాల్లో రవిగ్రహ సంచారం అంత యోగదాయకంగా లేవు. తదితర గ్రహాలన్నీ కూడా మిగతావన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. సో మీ యొక్క జన్మరాశి దగ్గర నుంచి ఏ గ్రహాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ముందుగా మీ జన్మ లగ్నంలో రవి అనేటువంటి ఆయన నవంబర్ 17వ తారీఖు వరకు కంటిన్యూ అవుతారు. నవంబర్ 17 దాకా ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, మీరు పనిచేసే చోట పెద్దవాళ్ళు కానీ, ఆఫీస్లో బాస్ కానీ, లేకపోతే మీ లీడర్ కానీ ఎవరైనా కావచ్చు, మీ నాన్నగారికి కానీ, ఇంట్లో 4 fathersకి కానీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ బాస్ దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రెషర్స్ అనేటువంటివి పెరిగే అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. లగ్నంలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది యోగదాయకంగా కనబడుతోంది. దీని మూలాన ఏంటి అంటే సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ, కళారంగంలో కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ, విమెన్ క్లాతింగ్, ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ కానీ, క్రియేటివ్ డిజైనర్స్ కానీ వాళ్ళందరికీ కూడా మంచి ఆదరణ, అవకాశములు, నూతన ప్రోత్సాహము, సహాయ సహకారములు అన్నీ బాగుంటాయి. భార్యాభర్తల మధ్యలో మాట పట్టింపులు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఏవైనా ఉంటే అవి కూడా మినిమైజ్ అయ్యేటువంటి అవకాశములు ఈ శుక్రబలం పెరగడం వల్ల మీకు కనబడుతున్నాయి అని చెప్పచ్చు. ఇకపోతే మీకు లాభంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుంది. దీనివల్ల ఎంత లేదన్నా మీరు ఏదైనా ఒక ప్రాబ్లంలో కూరుకుని పోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఎవరైనా వచ్చి మిమ్మల్ని సహాయం చేసి మిమ్మల్ని గట్టు మీద కూర్చోబెట్టగలిగేటువంటి గ్రహ సంచారమే లాభంలో కేతుగ్రహ సంచారం. ఖచ్చితంగా కాపాడబడతారు. భగవత్ అనుగ్రహం మీ మీద ఉంటుంది. భగవత్ సేవ ఎక్కువగా చేయండి, దైవభక్తి ఎక్కువగా పెంచుకోవడం వల్ల ఈ కేతు యొక్క బలం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇకపోతే 2వ స్థానంలోకి రవి అనేటువంటి ఆయన నవంబర్ 17 తర్వాత ఎంటర్ అవుతారు. ఈయన ఎంటర్ అయిన తర్వాత మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం చూడడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ధనస్థానము, వాక్కు స్థానము, కుటుంబ స్థానంలో పాపగ్రహ సంచారములు కనబడడం వల్ల మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా చూడడం, కుటుంబంలో మనస్పర్ధలు ఎక్కువగా పెరగడం, లేకపోతే మాటలు పడడం, అవమాన పడడం లాంటివి, డబ్బులు ఖర్చు అవ్వడం, 10 రూపాయలు వస్తున్నాయంటే ఆల్రెడీ 20 రూపాయలు ఖర్చు ఉన్నాయి కాబట్టి 10 రూపాయలు రావడం, ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇకపోతే 5వ స్థానంలో శని రాహు యొక్క ప్రభావం పడడం వల్ల సంతాన స్థానము అంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి నిరాశ, నిస్పృహలు ఎక్కువగా కనబడడం కానీ, మీరు మీ యొక్క సంతానం కలిగినటువంటి సంతానానికి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవెన్ ప్రేమ వ్యవహారాల్లో స్వల్పమైనటువంటి అపజయము, నిరాశ,
నిరాశ నిరుత్సాహము ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహార అలవాట్లు కానీ లేకపోతే మీ ఆచార వ్యవహారములు కానీ ఖచ్చితంగా సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. పంచమంలో శని రాహులు కాబట్టి మీ బిహేవియర్లో చేంజెస్ రాకుండా అలవాట్లు, వ్యసనాలు, జోదము ఇలాంటివి కూడా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఇకపోతే 10th హౌస్లో గురుగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తుంది. 3rd and 6th లార్డ్ అయినటువంటి గురుడు మీకు 10thలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారంటే అప్పుల బాధ, ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇంకా మరింతగా ఇబ్బంది పడేటువంటి అవకాశములు డిసెంబర్ 5వ తారీఖు దాకా ఉంటాయి. నవంబరే కాదు, డిసెంబర్ 5 దాకా ఉంటాయి. సో మనీ విషయంలో, ఎర్నింగ్స్, సంపాదన విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. మరీ జాగ్రత్త పడాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో బాధపడేటువంటి వాళ్ళకి ఆ దోషం తగ్గి మినిమైజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇక్కడ తులారాశి వాళ్ళకి ఏంటి అంటే మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు. మీకు జాతకంలో లగ్న బలము అనేటువంటిది ప్రజెంట్ చాలా బాగుంది. తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు యోగదాయకంగా ఉన్నారు కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసిన, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న, అమ్మవారికి మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన కానీ తామర పువ్వులతో అర్చన కానీ చేయించిన అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి. మీరేంటి అంటే ఈ డబ్బుల విషయంలో ఎవరైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ, రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ, ఆర్ లేకపోతే కొత్త వ్యాపారం స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా మీరు పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి. ఈ టైంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. రవి కూడా నీచ స్థితిలో ఉన్నారు, కుజుడు కూడా బాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంచెం డౌన్ఫాల్ ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. గౌరవ మర్యాదలు కాపాడుకునే విధంగా మాట విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. వాక్కు స్థానం పాడైంది. మీరు మాట్లాడేటువంటి మాట వల్లే మీకు గౌరవము అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా తులారాశి వాళ్ళకి ఈ సమయము అనేటువంటిది నవంబర్ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గొప్పదైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.